అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. 4 నెలలు చాతుర్మాస్యం అనుకున్నాం. చాతుర్మాస్యంలో చేసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మతత్వానికి దారితీస్తుంది. కారణం ఏంటి? ఎందుకంటే ఈ 4 నెలల పాటు ఎంతో మంది స్వాములు, మునులు, ప్రవచనకర్తలు, అవధూతలు వీరందరూ కూడా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రయాణం చేస్తూ ఎప్పుడు ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రము ఏదో ఒక ప్రదేశంలో ఆగి వారికి మన హిందూ ధర్మం యొక్క ప్రశస్తిని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒకే దగ్గర ఆగుతారు. అక్కడే రామాయణం గాని, మహాభారతం గాని, భాగవతం గాని ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. ఇవి పాపులర్ కాబట్టి ఇంకా చాలా నేర్పిస్తారు. రామాయణ, మహాభారత, భాగవతాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో కూడా వస్తున్నాయి కాబట్టి వాటి గురించి చాలా వివరంగా తెలపడానికి అవకాశం ఉందన్నమాట. రామాయణంలోనూ వేదం ఉంది, భాగవతంలోను, భారతంలోను అన్నింట్లోనూ వేదం ఉంది. వేదము నుంచే మనకు ఉన్నటువంటి ప్రతి గ్రంథము వచ్చింది అని చెప్పవచ్చు. వేదం అనేది భగవంతుడితో పాటుగా వచ్చింది. అందుకే మన ధర్మం పేరు సనాతన ధర్మం, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మం. అంటే భగవంతుడితో పాటే వచ్చేసింది ఇది. భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడో భగవంతుడు వేద స్వరూపుడు కాబట్టి భగవంతుడు తన జ్ఞానాన్ని మనకు అందించడం కోసం అని చెప్పేసి ప్రణవం అంటే వేదాలను అందించాడు. ఈ వేదాల యొక్క సంక్షిప్త రూపం ఏదైతే ఉందో ఆ సంక్షిప్త రూపమే ఓంకారము. ఆ సంక్షిప్త రూపమే ఓంకారము. ఎవరు మరి గణపతి? గణపతి ఎందుకు వచ్చారు మధ్య లోపల? ఎందుకు అంటే గణపతి అనేటటువంటిది మనకు వేదాలలోనే ఉంది. ఋగ్వేదం లోపల మనకు గణపతి గురించి కూడా తెలుసుకోగలుగుతాం. ప్రతిరోజు మనం ప్రవచనం ప్రారంభించుకునేటప్పుడు అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః అని చెప్పేసి అంటూ ఉంటాం. ఏమిటి దీని అర్థం? వేదం అనేటటువంటిది మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేది. మళ్ళీ ఒకసారి చెప్పండి, వేదం అంటే ఏంటి? విద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది వేదం. ఈ వేదం అనేటటువంటి విద్య లేదా జ్ఞానము మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొట్టాలి, మనలో ఉన్నటువంటి అవరోధాలను పోగొట్టాలి. అవరోధాలు ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం వల్ల అవరోధాలు వస్తున్నాయి. ఇప్పుడు గణపతి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఏంది? నాకు విఘ్నాలు, నాకు అవరోధాలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తాం. అవరోధాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన అజ్ఞానం వల్ల, మనకు అవిద్య వల్ల, మనకు అన్ని విషయాలు తెలియకపోవడం వల్ల, అంటే సత్యం ఏదో తెలియకపోవడం వల్ల మనకు అవరోధాలు కలుగుతున్నాయి. ఆ అవరోధాలు, ఆ అంధకారము, ఆ తమస్సు ఇవన్నీ పోగొట్టేటటువంటి భగవంతుడు ఎవరు అంటే అదే వేదము. మరి ఇక్కడ గణపతి గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే అది మరి గణపతి రూపంలో నేను ఆ అజ్ఞానమును పోగొట్టేటటువంటి భగవంతుడిని పూజిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఒకసారి అర్థం చేసుకోండి. అజ్ఞానం, నా లోపల అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది, అవిద్య ఉంది, సత్యం తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వం ఉంది, మూఢత్వం ఉంది. మరి ఎలాగా దాన్నంతా పోగొట్టాలంటే వేదమే చదువుకోవాలి. అంటే ఆ వేద స్వరూపుడైనటువంటి గణపతి ద్వారా నా లోపల ఉన్నటువంటి అవరోధాలు, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానము ఇవి నేను పోగొట్టుకోవాలి. అప్పుడు మనకు శాంతి, పవిత్రత వస్తుంది. మనశ్శాంతి, చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. నిన్న మనము తెలుసుకున్నాం, చాలా సులభంగా తెలుసుకున్నాం, నిర్వాణ దశకం లోపల మనకు సచ్చిదానందం దొరుకుతుంది అని చెప్పేసి. కాబట్టి అజ్ఞానం పోయినప్పుడు మాత్రమే మనకు ఆనందం దొరికేటటువంటి అవకాశం ఉంది. ఎవరి వల్ల దొరుకుతుంది? ఊహకు కూడా అందనటువంటి అచింత్య వైభవం, ఊహకు కూడా దొరకనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుణ్ణి ప్రస్తుతం ఈ రోజు నేను మానవ శరీరము, ఏనుగు యొక్క ముఖము, పెద్ద తొండము వాటితో ఊహించుకుని
ఆ రూపంలో నేను ఆ పరబ్రహ్మను పూజించి, బాబు నా అంధకారాన్ని పోగొట్టు, ఓ భగవంతుడా నాలో ఉన్న అంధకారాన్ని పోగొట్టు, నాలో ఉన్న అవరోధాలు పోగొట్టు. అవరోధాలు అజ్ఞానం వల్ల వచ్చాయి కాబట్టి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయింది అంటే సత్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకం మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాము. గణపతి అనేటటువంటిది ఇది మహోన్నతమైనటువంటి తత్వం. గణపతి తత్వం అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే గణపతి అనగానే ముందు ఏదో ఒక బొమ్మలాగా ఊహించేసుకుంటాము. శివుడు తలకాయ నరికేశాడు, తర్వాత ఏది దొరకక ఏనుగు ముఖం పెట్టాడు. సరే, కథ రూపంలో అది మనకు గుర్తుండడానికి అలా ఉంటే తప్పేమీ లేదు. కాకపోతే దాని యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. గజముఖం, గజముఖం అంటే ముఖం పెద్దగా ఉంది అంటే మంచి బుద్ధి బాగా ఉండాలి. చాలా పెద్ద తల అంటే ఏంటంటే మంచి ఆలోచనలు నిండి ఉన్నటువంటి, ఏ విషయాన్నైనా కూడా బుద్ధిలో పెట్టుకునేగలిగేటటువంటి, అంటే మంచి జ్ఞానానికి ప్రతీకము అని చెప్పేసి అక్కడ ఏనుగు ముఖం అని చెప్పేసి అన్నారు. మనుష్యకాయం, మనుష్యకాయం అంటే మనలాంటి, మన జీవితం లోపల జ్ఞానం కావాలి, మన జీవితం లోపల వివేకం కావాలి. అది మనిషికి మాత్రమే దొరుకుతుంది, ఇంకా వేరే జీవులకు దొరికేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనుష్యకాయం. తొండం, తొండం అంటే మీరు ఒకసారి చూసినట్లయితే తొండం ఒక చిన్న సూదిని కూడా తీయగలుగుతుంది, ఓ పెద్ద వస్తువును కూడా తీయగలుగుతుంది. ఆశ్చర్యం అనిపించడం లేదా? అంటే ఏ చిన్న సూక్ష్మమైనటువంటి విషయం నుంచి స్థూలమైనటువంటి విషయం వరకు మనము తొండము ద్వారా గుర్తిస్తాం. ఇక నోరేమో మూసుకుని కనిపిస్తుంది ఎప్పుడు. అంటే మాట్లాడేది తక్కువగా ఉండాలి. నీ మాటలు అవతల వాడికి అనవసరమైనటువంటి సమయాలలో వినిపించకూడదు. సార్ శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ చాలా మంది ఫుల్ సెల్ ఫోన్ల మీద సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా సార్ అంటే అది వాడకూడదనే చెబుతున్నారు ఇక్కడ. అటువంటి స్థితి రాకూడదనే భగవంతుని మనము ఏమంటున్నామంటే ఈ భగవంతుడి యొక్క రూపాన్ని మనము చిన్ని నోరు ద్వారా తెలుసుకుంటున్నాము. భగవంతుడికి చెవులు ఎందుకు చాలా విశాలంగా ఉన్నాయి సార్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ చెవులు విశాలంగా ఉండడం వల్ల నిన్న తెలుసుకున్నాం మనం, శ్రవణానికి ఉపయోగపడుతుంది. చెవులు శ్రవణానికి ఉపయోగపడతాయి. బుద్ధి మననం చేసుకోవడానికి వాటిని ఇక్కడ రిజిస్టర్ చేసుకుని మనలో ఉన్నటువంటి అంతరంగంగా ఉన్నటువంటి తిమిరమును, అంధకారమును, తమస్సుని, అజ్ఞానమును, అసత్యమును, వీటన్నిటిని ఒకే రూపమైనటువంటి అవన్నింటినీ కూడా పోగొట్టి గణపతి మనకు శాంతిని అందిస్తాడు. గణపతి ప్రయాణం చేసేది ఏంటి? ఎలుక. ఆ ఎలుకని మన మనస్సు యొక్క రూపంగా భావిస్తారు. ఎందుకంటే మనస్సుని నువ్వు నియంత్రణలో పెట్టుకోవాలి, మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, మనస్సు పైన నువ్వు అధిరోహించాలి. మనస్సు నిన్ను అధిరోహించిందంటే అధోగతే. కాబట్టి మనస్సును మనము అధిరోహించాలి, ఎలుక పైన నువ్వు అధిరోహించాలి. మరి ముఖం చూసినట్టయితే ప్రశాంతంగా ఉంటుంది. సుముఖ అని తర్వాత మనం తెలుసుకుంటాం 16 నామాలు వచ్చినప్పుడు. అందమైన ముఖం, ఎప్పుడు నవ్వుతూ, అంటే ముఖం ఎప్పుడు ఆనందమయంగా ఉండాలి. హిందూ ధర్మంలో మనకి ఎప్పుడూ చెప్పేది ఏంటంటే మనము ఆనందంగా ఉండి తీరవలసిందే. ఎందుకంటే ఆనందంగా లేకపోవడం అనేటటువంటిది మన స్వతహాగా వచ్చినటువంటి రూపానికి వ్యతిరేకం. ఎందుకంటే స్వతహాగా అందరము కూడా ఆనంద స్వరూపులం. కాబట్టి గణపతి ముఖం అనేటటువంటిది ఆనందంగా కనిపిస్తూ, సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సాత్విక దృష్టితోటి ఆయన ముఖం కనిపిస్తూ ఉంటుంది. చెవుల గురించి తెలుసుకున్నాం, నోటి గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆయన ఈ విధంగా మనకు అభయం కలిగిస్తాడు ప్రతి దేవుడు ఇచ్చినట్టుగా. మరి ఈ చేతి లోపల ప్రసాదం మోదకం. మోదకము అంటే ఆనందమును కలిగించేది, మోదమును కలిగించేది, సంతోషాన్ని కలిగించేటటువంటి భగవంతుడి ప్రసాదం. మళ్ళీ ఇందాకటి మాటే, సంతోషమే మన జీవితం, మన ఆనందమే మన జీవితం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనకి ఎవరిస్తారు? భగవంతుడైనటువంటి వేద స్వరూపంలో ఉన్నటువంటి గణనాయకుడు, అంటే మనందరికీ కూడా నాయకుడు. సార్ మొన్న ఏమో మీరు అగ్రణి గ్రామణి అన్నప్పుడు విష్ణుని నాయకుడుగా చెప్పారు కదా సార్, మరి ఇప్పుడు అగ్రణి అని గణేష్ అనవచ్చా? ఎవరైనా చెప్పగలరా దీనికి జవాబు? గణేష్ మరి అనవచ్చా? అగ్రణి అని చెప్పేసి అనవచ్చా? అందరూ ఒకటే కదా, పరమాత్మ స్వరూపులు అన్ని ఒకటే, ఏ రూపంలో కొలిచినా కూడా ఒకటే. కరెక్ట్. కాబట్టి ఆ పరబ్రహ్మని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ గణపతి రూపం లోపల కొలుస్తున్నాము. ఆ పరబ్రహ్మని ఇక్కడ మనము గణపతి రూపంలో కొలుస్తున్నాం కాబట్టి అగ్రణి అనవచ్చా? అనొచ్చు. గ్రామణి అనవచ్చా? అనవచ్చు. గణ నాయకుడు. గణములు అంటే దేవగణములు అవ్వచ్చు, రాక్షస గణములు అవ్వచ్చు, మానవ గణములు అవ్వచ్చు, పశువుల యొక్క గణాలు అవ్వచ్చు, ఏ గణమైనా కూడా అవ్వచ్చు.
వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి, ఆయన ఆద్యుడు, ఆయన మొట్టమొదటి వాడు. సార్ గణపతి పూజ మొట్టమొదట ఎందుకు చేయాలి అంటే ఫలానా పురాణంలో ఈ కథ ఉంది, ఓకే అది కథ సరే, దాన్ని మనం ఇప్పుడు ప్రశ్నించడానికి వీల్లేదు కాబట్టి ప్రశ్న వదిలేసి ఒక్కసారి ఆయన తొండము మీరు చూసినట్లయితే ఎలా ఉంటుంది, కాస్త ఇలా వక్రంగా ఉండి ఓంకారం ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన రూపము, ఆయన తొండము గనక మీరు సరిగా చూసినట్లయితే అది ఓంకార రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉ మా సృష్టి స్థితి లయ చేసేటటువంటి ఆ స్వరూపము గణపతిదే. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది. నిజం, ఆయన ముఖం ఎందుకంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అలా ఓం ఆకారంలో ఉంటుంది ఆయన తొండము. ఓం అనేటటువంటిది వేదముల యొక్క సంక్షిప్త భాగంని ఓం అంటాము. ఓం యొక్క విస్తృతమైనటువంటి భాగమును వేదం అంటాం. సో వేదమైన ఓంకారమైన అంటే ప్రణవమన్నా వేదము అన్న కూడా ఒక్కటే, అవి రెండు వేరువేరైనటువంటివి కాదు. ప్రణవము తర్వాత వేదము అంటే ఓంకారము వేదము, ఈ రెండు కూడా ఒక్కటే. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ గణపతిని నేను పూజిస్తాను. ఎందుకంటే ఆయన తన తొండము అని దాని ద్వారా సూక్ష్మ విషయాలు, స్థూల విషయాలు అన్ని అర్థం చేయిస్తాడు. ఆలోచించడానికి బుద్ధి, చెవులు, ఉదరంలో ఏంటి సృష్టి స్థితి లయ నేనే చేస్తాను అనేటటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు. మోదకం, సంతోషంగా ఉండవయ్యా అని చెప్పేసి ఉండ్రాళ్ళ ద్వారా మనకు చిన్న చిన్న వాటి ద్వారానే సంతోషంగా ఉండొచ్చు. మనస్సు పైన అధిరోహించు, ఎలుక అనేటటువంటి మనస్సు పైన నువ్వు అధిరోహించు. ఇది గణపతి యొక్క అసలైనటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తత్వము. మరి గణపతి గురించి మనకు వేదాలలో కూడా ఉంది. వేదాలలో చెప్పినటువంటిది గణేష్ గురించే. 2వ మండలం, ఇప్పుడు మనం వేదంలో అందరం కూడా 1వ మండలంలో ఉన్నాము. 10వ సూక్తం వరకు వచ్చామని మనం అందరం తీసుకున్నాం ఋగ్వేదం. మళ్ళీ రేపు ఉంది మనకు ఋగ్వేదం. ఆ భగవంతుడు అక్కడ కూడా మనకుంది. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ నూతిభిః సీదసాదనం అనేటటువంటిది ఆ మండలంలో 23వ సూక్తం అనుకుంటాను. అందులో మొదటి శ్లోకం ఇదే, మొదటి మంత్రం. దాన్ని శ్లోకం అనకూడదు కదా, మొదటి మంత్రం ఇదే. అంటే మీరు చూసినట్లయితే మనం వేదాలలో ఏం తెలుసుకున్నాము, ఇంద్రుని, తర్వాత అగ్నిదేవుడి గురించి తెలుసుకున్నాం, తర్వాత అశ్విని దేవతల గురించి తెలుసుకున్నాం, విశ్వే దేవతలు అని ఎవరినైతే అంటారో వారి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే గణపతి గురించి కూడా వచ్చింది. విష్ణుమూర్తి గురించి, రుద్రుడి గురించి వచ్చే లోపలే మనకు గణపతి గురించి ఋగ్వేదంలో చెప్పుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే అప్పటికే వీటన్నింటికీ కూడా మూలమైనటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి వేద స్వరూపుడైనటువంటి ఆ గణపతిని పూజించాలి అని చెప్పేసి గణానాం పతి అంటే గణములన్నింటికీ కూడా పతి. ఈయన ఎవరు? కవులకే కవి. కవిగాను ఆయనని పండితుడుగానే ఇక్కడ భావిస్తున్నారు. కవి అంటే ఏంటి? క్రాంతి దర్శకుడు. నిన్న మనం తెలుసుకున్నాం క్రాంతి దర్శనం అంటే ఏంటి? ఊహించగలడు. కవి ఏ విధంగానైతే తన సృష్టిని ఊహిస్తూ అద్భుతంగా చేయగలుగుతాడో గణపతి అలాంటి సృష్టికర్త, మహాజ్ఞాని, మహా గొప్ప పండితుడు. ఆయన ఉపమ శ్రవస్తమం అని అన్నాడు. శ్రవము అంటే వినడము, తమం శ్రవము, శ్రవతరము, శ్రవతమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అంటే బాగా పేరు ప్రఖ్యాతులు, అంటే ఆయన గురించి బాగా వినిపించబడింది. శ్రవం స్తమం అంటే చాలా బాగా వినిపించబడింది, అంటే చాలా ఖ్యాతి ఉంది. ఎలాంటి ఖ్యాతి? ఉపమానం లేనటువంటి, ఇంకా వేరే వాళ్ళకి అంత పేరు లేదు. ఉపమ అంటే ఉపమానం. నిన్న మనం ఉపమానంకారం మొన్న సండే నాడు తెలుసుకున్నాం కదా, అట్లాంటి ఉపమానము లేదు. ఇంకా ఆయనతో పోల్చదగినటువంటి ఖ్యాతి, జ్ఞానము, కీర్తి ఏమంటామో మనం వాటెవర్, అది లేనటువంటి వాడు ఆయన. అందరికంటే కూడా ప్రధానమైనటువంటి రాజు అంటే అందరికీ కూడా పతి, అందరినీ కూడా పరిపాలించేటటువంటి వాడు. ఆయననే వేదాలకు అధిపతి. బ్రహ్మణస్పత అంటే వేదములకు వాక్కును ప్రేరేపించేవాడు ఆయనే, ఆ వేదాలకు అధిపతి అయినటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన నః శృణ్వన్ మా ప్రార్థనను ఆయన వినిపించుకుని అంటే ఆలకించుకొని దివ్య శక్తులతో మా రక్షకుడై ఉండాలి. నూతిభిః సీద సాధనం. ఆయన మా ఆలాపన విని మమ్మల్ని రక్షించ. మంచి గొప్ప శక్తులు ఉన్నాయి భగవంతుడికి. ఆ శక్తులతో మమ్మల్ని ఆరాధించాలి. భగవంతుడా నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం. ఓ పరబ్రహ్మ నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం. నువ్వు వచ్చేసి నువ్వు కవులలోకే కవులవు. నువ్వు సత్య జ్ఞాన
అనంతుడవు. అటువంటి ఓ మహాత్ముడైనటువంటి ఓ పరబ్రహ్మ, నువ్వు వేదాలకు రాజువి, మా అందరికీ రాజువి. మా వాక్కులు మేము పిలుస్తున్నటువంటి మాటలకి నువ్వు ప్రేరేపితుడవై మా ప్రార్థనలు వినడానికి, మమ్మల్ని రక్షించడానికి రావాలి. ఇంద్రియాలకు అధిపతివే నువ్వు, మా శరీరానికి అధిపతివే, మనసుకు అధిపతివే. కాబట్టి ఈ గణములన్నింటికీ కూడా నువ్వు అధిపతివి. కాబట్టి నువ్వు జ్ఞానము, ధ్యానము, కవిత్వము ఇవన్నిటికీ అధిపతివైనటువంటి నువ్వు మేము చేసే ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్లవలసిందే మహానుభావ అని చెప్పేసి అంత గొప్పగా మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నమాట. గణం, గణం అంటే ఇందాక తెలుసుకున్నాం, ఏ గణమైనా అవ్వచ్చు. పతి అంటే నాయకుడు, మరి ఆయన ఏకదంతుడు. ఏకదంతుడు అంటే ఏంటి? రెండు బదులు ఒకటి ఉంది అంటే అద్వైత సారం చెబుతున్నాడు భగవంతుడు. ఈ ప్రపంచంలో రెండు లేవు, ఒక్కటే ఉన్నది. కథ రూపంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఆయన వేదవ్యాసుడు యొక్క మహాభారతం రాస్తున్నప్పుడు మరి 1,00,000 శ్లోకాలు, బోల్డని శ్లోకాలు రాయాలి. అందులోపల వేదవ్యాసుని చెప్పాడు, నువ్వు మనసుతో చెబుతూ ఉంటే నేను ఇక్కడ మనసుతో గ్రహించేసి రాస్తాను. మానా అని చెప్పేసి మన బద్రీ దగ్గర ఈయనది ఒక గుహ ఉంటుంది, ఆయనది ఒక గుహ ఉంటుంది, గణేష్ గుహ, వ్యాస గుహ. ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈయన ఇక్కడ రాసేస్తూ ఉంటాడు. ఆ రాస్తున్నప్పుడు సమయం వృధా కాకుండా ఒక పెన్ను ఇదైపోయినప్పుడు ఒక పన్ను తీసి ఇది తీసి రాశాడు అని చెప్పేసి మనం అనుకుంటాం, ఒక దంతం తీసి రాశాడు. కథ రూపం పక్కన పెట్టేస్తే రెండు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఒక్కటే ఏకదంతుడవు. భగవాన్ నువ్వు ఏకదంతుడవు అంటే ఏంటంటే అద్వైత సత్యం. సార్ మీది వినపడట్లేదు, అన్మ్యూట్ చేయరా? నాకు బయట వాయిస్ వినపడట్లేదు సార్. మీది వినపడుతుందండి. మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాకు రావట్లేదు, అన్మ్యూట్ అని వస్తుంది మీది. అందరు నాది అందరికీ క్లియర్ గానే ఉంది అంటున్నారు. అని ఉంటది కదా సార్ మీ దగ్గర, అదేమన్నా అన్మ్యూట్ చేస్తే వినిపిస్తుంది. ఒకరికి అన్మ్యూట్ అనేది ఏమి ఉండదు. అదే వినిపించడానికి ఆవిడ స్పీకర్ ని సౌండ్ ఎక్కువ వేసుకోవాలి. ఆవిడ స్పీకర్ బొమ్మ మీద అన్మ్యూట్ అని నొక్కిందేమో చూడండి, స్పీకర్ ఓపెన్ చేయమనండి ఆవిడది. ఆవిడకి చెప్తే అర్థంగా ఇప్పుడు వినిపించదు కదా ఆవిడకి. లేదమ్మా, అయినా కూడా నాకు రావట్లేదు. వీడియో పైన స్పీకర్ బొమ్మ ఒకటి ఉంటుంది చూడండి, దాని మీద ఏమన్నా నొక్కాను, అట్లానే నొక్కాను. సార్ వినపడట్లేదు నాకు. మీరు సార్ నేమ్ మీద స్పీకర్ మ్యూట్ చేసిరేమో. స్పీకర్ సౌండ్ పెంచుకోవాలా? లీవై రండి మేడం, అందరికి వినపడుతోంది, మీ ఒక్కరికి వినపడట్లేదు కదా. లీవై రండి. సరేనమ్మా. కాబట్టి గణపతికి విశాలమైనటువంటి తల, చిన్ని కళ్ళు, ఒక తొండము, అది కూడా స్వీకరించడము, పెద్ద పొట్ట, ఇవన్నింటిని సమస్తాన్ని ధరించేటటువంటి శక్తి, మనస్సుని నిగ్రహించేటటువంటి తత్వము ఉన్నది. మరి గణపతి గురించి వేదాలలో చెప్పారా? ఇందాకే మనం అనుకున్నాం, ఋగ్వేదంలో వచ్చినా కూడా వినపడట్లేదు. సార్ దగ్గర మ్యూట్ నొక్కినట్టు అనిపిస్తుంది. నా దగ్గర ఉండదమ్మా, నా దగ్గర మ్యూట్ చేసేయండి సార్. మిమ్మల్ని మ్యూట్ చేసింది సార్, డిస్టర్బెన్స్ అవుతుంది సార్. మీరు మ్యూట్ చేసేయండి ఆమెని కాసేపు. మీ నుంచి వచ్చే స్పీకర్ ని ఆవిడ మ్యూట్ చేశారు సార్. అది కరెక్ట్. అది అందుకోసం ఆవిడకి వినిపించడం లేదు. కాబట్టి గణపతి అనేటటువంటి వాడు మన అడ్డంకులను తొలగించేటటువంటి వాడు, మన జ్ఞానము, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, అహంకారాన్ని పోగొట్టేవాడు, ద్వంద్వ భావన అంటే ఈ రెండూ లేవు అనేటటువంటి భావనను పోగొట్టేటటువంటి వాడు, మన ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి, మనస్సుని నిగ్రహించే స్థాయికి మనం వెళ్ళాలి అని చెప్పేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రపంచం మొత్తానికి ఆధారంగా ఆయనని పరబ్రహ్మ అని చెప్పేసి అనవచ్చు. అంటే ఈ సృష్టి, అందుకే ఆయన పేరు మీద మనకు ఒక మతం కూడా ఉంది, గాణాపత్యం అని చెప్పేసి ఒక మతం కూడా ఉంది. ఆ గాణాపత్యం మతం అనేటటువంటిది పూర్తిగా కొన్ని పురాణాల ఆధారంగా, గణపతిని చాలా పురాణాలలో చెప్తారన్నమాట. గణేష పురాణం ఉంది, ముద్గల పురాణం ఉంది, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, శివ పురాణం, అన్ని పురాణాలలో దాదాపుగా ఆయన యొక్క కథని ఎక్కడో ఒక చోట తెలియజేయడం జరుగుతుంది. అయితే ఆయనని ముద్గల పురాణం లోపల మన విష్ణుమూర్తికి ఎట్లా అయితే భాగవతంలో 22 అవతారాలు ఉంటాయో, అదే విధంగా గణపతికి ఇక్కడ 8 అవతారాలను చూపిస్తారు. ఈ ముద్గల పురాణంలో 8 అవతారాలు, గణపతికి 1 కాదు 2 కాదు. వక్రతుండ అనేటటువంటిది ఒక అవతారము. మనం ఏంటంటే గణపతి 16 నామాలలో నేర్చుకుంటున్నాం, కానీ ముద్గల పురాణం ప్రకారం వక్రతుండ అనేటటువంటి ఒక రూపం ప్రకారం ఏంటంటే ఆయన
మత్సరాసురుడు. మత్సరం అంటే అసూయ. ఆ అసూయను పోగొట్టేట ఆ మత్సరాసురుడిని చంపుతాడన్నమాట ఆయన. అందువల్ల ఈర్ష్య అసూయలను పోగొట్టేటటువంటి వాడు. అసూయ ఎప్పుడు పోతుంది? జ్ఞానం వచ్చినప్పుడు అసూయ పోతుంది. కాబట్టి వక్రతుండము అనేటటువంటి అవతారం ఏదైతే ఉందో, వక్రతుండం ఆయన నామమే కాదు, ఆయన యొక్క అవతారము. విష్ణుమూర్తికి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ, నారసింహ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అదే విధంగా గాణాపత్యము అనేటటువంటి మతంలో మనకు తెలుసు 6 మతాలు ఉండేవి అని చెప్పి. వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, కౌమారము. సో కాబట్టి ముఖ్యమైన ఈ 5 ఏవైతే మతాలు ఉన్నాయో, ఆ మతాలలో గాణాపత్యం అనేటటువంటిది మనకు 5th, 6th సెంచరీలోనే ప్రారంభమైంది. చాలా మనకి ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా మనకు గణపతి యొక్క మతమును పాటించే వాళ్ళు ఉన్నారు, గాణాపత్యము అనేటటువంటిది. అయితే మొదటి అవతారం ఏంటంటే ఆ పురాణం ప్రకారం, ముద్గల పురాణం ప్రకారము వక్రతుండ అంటే భగవంతుడు వంకర తుండము కలిగినటువంటి ఓంకార స్వరూపుడు. ఆయన మన యొక్క అసూయను పోగొట్టేవాడు. మత్సరాసురుడు అనేటటువంటి వాడిని ఆయన చంపుతాడన్నమాట అందులోపల. తర్వాత అవతారం పేరు ఏకదంత అవతారం. ఈ ఏకదంత అవతారం లోపల ఏంటంటే మదాసురుడు అన్న కూడా ఉంటాడు. మదము అంటే మనకు తెలుసు పొగరు, అహంకారం. ఆ అహంకారాన్ని పోగొట్టేటటువంటి అవతారం అన్నమాట. మూడో అవతారం పేరు మహోదరం. మహోదరం అంటే పెద్ద పొట్ట అని మీనింగ్ కదా. ఇక్కడ ఏంటంటే మోహాసురుడు అని ఒకడు ఉంటాడు. మోహాసురుడు అంటే మోహంతోని ఉన్నటువంటి వాడు, మనకు మోహాన్ని, మమకారాన్ని కలిగించే ఆ మోహాసురుడి యొక్క ఆయనను, ఆ మోహాసురుడిని హతం చేయడం కోసమని వచ్చినటువంటి అవతారం పేరు మహోదర అవతారము. గజాననము, గజ ఆననం. ఆననం అంటే ముఖము. గజ ఆననం అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి వాడు అనేటటువంటిది 4వ అవతారం. ఈ 4వ అవతారంలో లోభాసురుడు అని కూడా ఉంటాడు. ఇవన్నీ చాలా సులభంగా లేవు. లోభాసురుడు, మదాసురుడు, మత్సరాసురుడు, మోహాసురుడు ఇవన్నీ కూడా చాలా సరదాగా ఉన్నాయి కదా. ఈ లోభాసురుడు ఏదైతే ఉందో సీక్వెన్స్ తప్పై ఉండొచ్చు నాది, బట్ జస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్. లోభాసురుడు, ఈ లోభం అంటే ఏమిటి? ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నేనే ఉంచుకోవాలి, ఇది నాకే కావాలి అని చెప్పి పోగొట్టడం. ఆ లోభాన్ని చంపండి అని చెప్పి చెప్పేటటువంటి అవతారము గజానన అవతారము. లంబోదరము, ఉదరము చాలా పెద్దది, మహోదరం లాంటిదే లంబోదరము. పొడవైనటువంటి పొట్ట కలిగినటువంటి వాడు. ఓకే, పెద్ద పొట్ట, పొడవైనటువంటి పెట్ట. ఇక్కడ లంబము అంటే పొడవు అని చెప్పేసి అర్థం చేసుకున్నట్లయితే లంబోదర అవతారం ఏదైతే ఉంటుందో, ఈ లంబోదరమైనటువంటి అవతారంలో క్రోధాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ క్రోధాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపుతాడు. ఇందాక గజాననం లోపల లోభాసురుడిని చంపాడు, లోభం తగ్గించుకోమన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో క్రోధాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపుకోమన్నాడు. సో మన లోపల కోపము అనేటటువంటిది ఏదో ఉందో, ఆ కోపాన్ని సహనంతోని, శాంతితోని జయించాలి. అందుకే ఆయన ముఖం చూసినట్టయితే అలా ప్రశాంతంగా ఉంటుంది. క్రోధాసురుడిని. ఇక వికటం అంటే వికట రూపం, విచిత్రమైనటువంటి రూపము. ఈ విచిత్రమైనటువంటి రూపం ద్వారా కామమును పోగొట్టుకోవాలి. కామాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని చంపడం అనేటటువంటిది ఆ కథ అన్నమాట. ఆ కథ ప్రకారము కామాసురుడు అంటే కామమును జయించాలి, బ్రహ్మచర్య నియమములను చక్కగా పాటించగలగాలి అని చెప్పేది వికట అవతారము. ఆయనకు ఉన్నటువంటి అవతారాలలో వక్రతుండము అనేటటువంటిది ఆయన పేరు కాదు. మత్సరాసురుడిని చంపినటువంటి వాడు. ఏకదంతము అన్నప్పుడేమో మదాసురుడిని చంపినటువంటి వాడు. సో మత్సరము, మదము ఈ ముందు పోయాయి. అసూయ పోయింది, గర్వం పోయింది. తర్వాత మహోదరము అనేటటువంటి అవతారం ద్వారా మోహంను పోగొట్టేశాడు ఆయన. తర్వాత గజాననము అనేటటువంటి అవతారము ద్వారా ఆయన లోభాన్ని పోగొట్టుకోమన్నాడు. తర్వాత లంబోదరము అనే దాని ద్వారా క్రోధము అనేటటువంటి లక్షణాన్ని మనలోంచి పోగొట్టుకోమని చెప్పాడు. వికట అనేటటువంటి అవతారం ద్వారా కామాసురుడు అంటే కామమును పోగొట్టుకోవాలి అన్నాడు. విఘ్నరాజ అని మరొక 7వ అవతారం. ఈ 7వ అవతారం లోపల ఆయన ఏం చెప్తున్నాడంటే మమాసురుడు. మమ అంటే నాది, 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 నాది అనుకుంటాం కదా. ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది, పిల్లలు నా వాళ్ళు, నా ఆస్తులు, బంగ్లాలు, కార్లు ఇవన్నీ నావి, 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 నావి అనేటటువంటి మమ ఆసురుడు. ఈ నా కోసమే అన్నటువంటి మమకారాన్ని భగవంతుడి యొక్క అర్చన ద్వారా పోగొట్టుకోవాలి. అంటే మనకు భగవంతుని ఈ విష్ణు రూపంలో గణేశ రూపం లోపల మనం పరబ్రహ్మని పూజించినప్పుడు ఈ 8 అవతారాలలో చివరిగా ధూమ్రవర్ణ. ధూమ్రము అంటే రెడ్, పొగ లాంటిది. ఈ పొగ ఏంటంటే అహంకార స్వరూపి అయినటువంటి అభిమానాసురుడు అని చెప్పేసి ఒకడు ఉంటాడు. ఈ అభిమానాసురుడికి ఏంటంటే అభిమానం, నాకున్నంత అహంకారం ఇంకోటికి ఎవరికి లేదు అనేటటువంటిది. ఆ అహంకారం అనేటటువంటి అంధకారాన్ని పోగొడతాడు అన్నమాట. విపరీతమైనంత అభిమానం, నేను అట్లా నాకే కావాలన్నీ. ఆ అహంకారాన్ని అందరూ నన్ను గుర్తించాలి, దీన్ని
ఆయన జ్ఞాన దీపంతో పోగొట్టమని చెప్పి 8 రకాల అవతారాలను ముద్గల పురాణంలో చెప్పారు. కాబట్టి ఏంటంటే మనకు గణేష్ అవతారం కూడా చాలా చక్కగా ఉంటుంది. అది కూడా 2 భాగాలు ఉంటుంది గణేష్ అవతారం. అందులో కూడా మొదటి భాగంలో ఆయన యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ మనకు తెలిసిన కథలలో ఉంటుంది. రెండవ భాగంలో ఏంటంటే ఆయన వచ్చినటువంటి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అవతారాలు, లీలలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి గణేశుడికి సంబంధించిన పురాణాలు ఉన్నాయా? ఉన్నాయి. గణేష పురాణము అందులోపల మనం ఇందాక తెలుసుకున్నటువంటి ఆయనను ఎలా పూజించాలి, ఎలా గణపతి రూపాలు, గణపతి యొక్క మంత్రం ఏంటి, గణపతి యొక్క పూజా విధానం ఏంటి ఇవన్నీ తెలిపేది, గణపతి యొక్క అవతారాలు, లీలలు ఇవన్నీ తెలిపేది మరొక కాండ. మళ్ళీ ఇంకా కొన్ని గ్రంథాలలో ఈ గణేష పురాణంలోనే అనుకుంటాను గణపతిని శక్తి స్వరూపంగా మహోత్కట వినాయకుడని, మయూర వినాయకుడని, గజానన వినాయకుడని, ఇందాక మనం తెలుసుకున్న ధూమకేతు, ఈ 4 చాలా పాపులర్ అన్నమాట. మహోత్కట, మహా ఉత్కట, ఓకే, శక్తి స్వరూపం అన్నమాట. శక్తి స్వరూపంగాను, యుద్ధ వీరుడుగాను కూడా పూజిస్తారు. ఈ విధంగా మహానుభావుడైనటువంటి ఈయన గురించి మెయిన్ 2 పురాణాలు చెప్పాయి. ఒక ఉపనిషత్తు, ఒక ఋగ్వేదం గురించి మనం చెప్పాము. ఇక ఉపనిషత్తు కూడా ఉంది ఈయన పేరు మీద. ఆ ఉపనిషత్తు కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ ఉపనిషత్తు మీరు అందరూ విన్నటువంటి అథర్వ శీర్షము, అది మనము తెలుసుకున్నాం. అథర్వ శీర్షం అనేటటువంటి ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు లోపల ఈయనని పరబ్రహ్మగా పూజించడం ద్వారా మనము అజ్ఞానమును పోగొట్టుకుని జ్ఞాన స్వరూపులమైతాము. బేసికలీ మనం ఏం తెలుసుకుంటున్నాం? భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు అనేది మొదటిది తెలుసుకున్నాం. రెండవది ఏంటి? అజ్ఞానాన్ని పోగొడతాడు, మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పోగొడతాడు అని అవి తెలుసుకున్నాము. ఆయన రూపం ద్వారా మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆయన రూపంలో ఇంకా 16 నామాలు మనకి ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా అందరికీ తెలిసిందే. సుముఖ ఏకదంత సుముఖ అంటే మంచి చక్కటి ముఖం కలిగినటువంటి వాడు, అంటే ఆత్మ జ్ఞానంతో బాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడి ముఖం లోపల ఒక డివినిటీ ఉంటుంది, ఒక దైవత్వం. ఏకదంత, ఒకే దంతం అంటే అద్వైత భావన ఉన్నటువంటి వాడు. కపిల రంగు అంటే కొద్దిగా నలుపు, కొద్దిగా ఎరుపు ఉన్నటువంటి రూపం అన్నమాట. తామ్రవర్ణము జ్ఞానం యొక్క, అగ్ని యొక్క స్వరూపము. మన వాసనలు, కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నిటి పోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఒక అగ్గిపుల్ల తీసుకుని మన కర్మల మీద వేయచ్చు. గజ కర్ణక, పెద్ద ఏనుగులు, పెద్ద చెవులు కలిగినటువంటి వాడు. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా సత్యాన్ని వినగలగాలి. ఏ విషయాన్నైనా బాగా విని మంచిగా వంట పట్టించుకోవాలి. అందుకే పెద్ద చెవులు ఉన్నాయి అంటే మీనింగ్ అది. పెద్ద ఉదరం, లంబోదరో వికట. లంబోదరం అంటే పెద్ద పొట్ట. అంటే ఈ మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులను తన లోపల ధరించగలిగేటటువంటి శక్తి, పోషించగలిగేటటువంటి శక్తి. అందుకే గణపతిని మనము ఏమంటాము? విష్ణువు అని కూడా అంటుంటాం కదా, మనం తెలుసు కదా. శుక్లాం వరదరం విష్ణు అంటాం. ఆ విష్ణు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినవాడు, అంటే మనందరినీ పోషించేటటువంటి వాడు లంబోదరుడు. వికట అంటే అజ్ఞానానికి, అహంకారానికి, కామానికి, ఇందాక మనం తెలుసున్నాం కదా, వాటిని పోగొట్టగలిగేటటువంటి రూపము అని చెప్పి. విఘ్నరాజ, విఘ్నములను పోగొట్టేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, అంటే మనకు వచ్చేటటువంటి అవరోధాలని నియమించేటటువంటి వాడు, నియంత్రించేటటువంటి వాడు. గణములకు అధిపతి. దేవుళ్లకు నాయకుడు, మన రాక్షసులకు నాయకుడు, మనుషులకు నాయకుడు, జంతువులకు నాయకుడు, అన్ని చరాచర రాశులన్నిటికీ కూడా నాయకుడు. అంతేకాదు మన అంతర్గత శక్తులకు కూడా నాయకుడు. బయట కనిపించే గణములే కాదు, మన ఇంద్రియ గణములకు కూడా ఆయన నాయకుడు. మన ఇంద్రియం బాహ్యంగా కనిపించేటటువంటి జీవరాశులకే కాకుండా మన అంతర్గతంగా ఉన్నటువంటి వారికి కూడా ఆయన నాయకుడు. ధూమ్ర కేతు అంటే ఏంటంటే ఏదైతే జ్వాల పొగని తీసేస్తుందో, ఆ పొగ, ధూమ్రము అంటే పొగ, మబ్బు, మాయ ఏదైతే ఉంటుందో అందులోపల నుంచి వచ్చే కేతువు అనేటటువంటి జ్యోతి, జ్వాల, ధూమ్రకేతువు. ఆ జ్వాల ఏదైతే ఉందో ఆ అజ్ఞానమైనటువంటి ఈ పొగ మంచును తొలగించి మన లోపల జ్ఞానమును ప్రవేశపెట్టేటటువంటి గొప్ప రూపము ధూమ్రకేతువు. గణాధ్యక్ష, గణములకు అధ్యక్షుడు అన్నటువంటి విషయము. ఇక్కడ ఫాలం దగ్గర చంద్రుడిని పెట్టుకుంటాడు. ఈ చంద్రుడిది మనము శివుడి యొక్క తత్వం తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. అది స్థిరత్వానికి ఒక రూపము. ఎందుకంటే అది అష్టమి రోజు యొక్క చంద్రుడిని చూపిస్తుంది. అష్టమి రోజు శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఒకేలాగా ఉంటుంది, ఒకే కాంతి, ఎప్పుడు కూడా నిశ్చలమైనటువంటి కాంతి, చైతన్యము, శీతలత్వము, అది అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండే రూపము ఫాలచంద్ర. తన పాల భాగం లోపల, ఆ పాల భాగంలో చంద్రుడిని పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఆయన. గజానన, గజం లాంటి రూపము, ఇది మనం తెలుసుకున్నాము. గజం లాంటి రూపం అంటే ఏంటంటే ముఖం చాలా ప్రసన్నతకి,
ప్రసన్నత ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంది, సత్యం తెలుసుకున్న వాడే ప్రసన్నంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. వక్రతుండ అంటే ఓంకార రూప స్వరూపుడు అని ఒకటి తెలుసుకున్నట్టుగా ఆ వంకర తొండం ద్వారా చిన్న చిన్న వస్తువులను కూడా తీయగలిగేటటువంటి శక్తి ఉంటుంది ఆయనకి. పెద్ద పెద్ద వస్తువులని సూక్ష్మము స్థూలము అన్నింటినీ కూడా గ్రహించే శక్తి ఉన్నవాడు. శూర్పకర్ణ అంటే పెద్ద పెద్ద చెవులు ఉన్నటువంటి వాడు. వీటి ద్వారా వినేటటువంటి అన్ని విషయాలు విని ఆకలింపు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాడు. హే రంభ, హే అంటే ఏంటంటే రక్షించు, కాపాడు. హే ప్రభో, హే రామ, హే లక్ష్మణ. రంభ, రంభ అంటే రంభ ఊర్వశి మేనక కాకుండా బలహీనులు భయపడిన వారిని కూడా రంభము అంటారు. అటువంటి వారిని కాపాడేటటువంటి వాడు, బలహీనులను రక్షించేటటువంటి వాడు, బలహీనులను ఆపద్ బాంధవుడు, బలహీనులను రక్షించేటటువంటి వాడు అనేటటువంటి ఇంకొక హేరంబో స్కంద పూర్వజ. స్కంద పూర్వజ అంటే మనందరికీ తెలుసు. స్కందుడు ఎవరు? మన దేవతల నాయకుడు. ఆయన ఎవరు? ఈయన శివుని యొక్క కుమారుడు. ఆయన కంటే కూడా పూర్వమే ఈయన ఉన్నటువంటి వాడు. అంటే జ్ఞానము అన్నిటికంటే గొప్పది. స్కందుడు అంటే భుజాలు, భుజాలంటే ఇంద్రియ శక్తి. ఈ ఇంద్రియ శక్తి కలిగినటువంటి వాడే కాకుండా జ్ఞాన శక్తి అన్నిటికంటే గొప్పది. ఆ శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి స్కందుడికి పూర్వుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటాం అన్నమాట. ఇది కాకుండా మనం ఇంకా ఈయన ఉపనిషత్తుల్లో ఉన్నాయంటున్నాం, ఈయన పురాణాలలో ఉన్నాడు, వేదంలో ఉన్నాడు. కాబట్టి గణపతి అనేటటువంటిది చాలా ప్రాచీన స్వరూపము అని చెప్పేసి చెప్తారు. అయితే ముద్గల పురాణంలో ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయాను. గణపతికి 2 భార్యలు ఉన్నారని చెప్తారు. 2 భార్యలు ఎవరు? సిద్ధి, బుద్ధి. సిద్ధి అంటే ఏంటి? విజయ సాధన, రిజల్ట్ రావడం. అంటే మనకు మంచి సిద్ధి అంటే ఏంటి? సాధన ద్వారా వచ్చినటువంటి ఫలితంని సిద్ధి అంటాం. ఆ సిద్ధి, విజయ ప్రాప్తి, సక్సెస్. బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానము, వివేకం, ఆలోచన, ఆత్మబలం. ఇక మీ ఇష్టం, మీరు ఏది పెట్టుకున్నా కూడా. సిద్ధి, బుద్ధి అంటే భార్యలుగా కొన్ని చోట్ల భావించి వారికి పెళ్లి కూడా చేస్తూ ఉంటారు. అది మూర్ఖత్వం అయినప్పటికీ కూడా కనీసం సిద్ధి, బుద్ధి అనేవి భగవంతుడిని ఆరాధించడం ద్వారా వస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. గణపతి పిల్లల పేరు శుభము, లాభము. శుభము, లాభము అంటే శుభము అంటేనేమో మంగళకరము, లాభము అంటే మనకు ఉపయోగము, ఆచరించడం ద్వారా ఏమొస్తుంది అనే దానికి అభివృద్ధి, పరిణతి, ఇవన్నీ కూడా తెస్తాడు అని. అంటే సాధకుడు ఏం సాధిస్తాడు అనేది సాధన ద్వారా ఏ రకమైనటువంటి ప్రశాంతత వస్తుంది. సాధకుడు సాధించేది సిద్ధి, బుద్ధి. బుద్ధి ద్వారా సాధకుడు సిద్ధిని సాధిస్తే వచ్చేటటువంటిది ఆత్మశాంతి, పరిణతి, ఇవి వస్తాయి అని మీనింగ్. కాకపోతే మనకు రకరకాల రూపాలలో ఆయనని చెప్తూ ఉంటారు. మన శరీరంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ అందరికీ గుర్తే ఉంటుంది. మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటి లోపల మూలాధార చక్రానికి ఆయన అధిపతి. పంచభూతాలలో మనకు భూమి ముఖ్యము. ఆ భూమి తత్వము గణేష్ది. పంచభూతాలన్నీ ఉన్నప్పటికీ కూడా భూమి అనేటటువంటి తత్వం మన అందరి లోపల కనిపించేటటువంటి ఎక్కువ తత్వము. ఆ తత్వం అంతా కూడా కలిగింది ఆయన. కాబట్టి సాధకుడు ఎవరైనా కూడా, మీకు ఎప్పుడు చెప్పే ఉదాహరణ, ఇది మూలాధారం. మెల్లగా ఇక్కడి నుంచి ఎదుగుతాం మనం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇది సహస్రారం. ఈ మూలాధారం గణేష్ తోని ప్రారంభిస్తాం. గణేష్ మొట్టమొదటి దేవుడు ఎందుకయ్యాడో అర్థమైందా? అర్థమైందా లేదా? నిద్రపోతున్నారా సార్? రోజులాగానే బస్తు నిద్రపోతున్నాం సార్. రోజులాగానే బాగా మూలాధారం నుంచి అన్ని అవుతాయి గనక దానికి అధిపతి అయిన గనక అందుకు గణేష్ ని ఫస్ట్ పూజిస్తాం. అంతే కదా సార్? అది అందుకోసమని ఆయన ఎప్పుడు మొట్టమొదటి పూజ ఎందుకు. సరే, కథలని నేను ఎప్పుడు కాదన్నాను, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇదేంటంటే ఆయనను ముందుగా ఎందుకు పూజిస్తారంటే మన సాధనలో మొట్టమొదటగా మూలాధారంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కుండలిని ఏదైతే ఉంటుందో ఇలా కింది వైపు ఉంటుంది. ఇప్పుడు మనము మణిద్వీపం తెలుసుకునేటప్పుడు శనివారం నాడు ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇలా ఉన్నటువంటి కుండలిని ఇలా లేచి మూలాధారం నుంచి ఇలా 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 ప్రయాణిస్తూ ఉంటుంది. సో ప్రారంభం అయ్యేది మూలాధారం దగ్గరే. కాబట్టి గణపతి అనేటటువంటిది గొప్ప 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 తత్వము. గణేష్ కి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి మనకు వేరే ఎన్నో దేశాలలో. అసలు మీకు ఒకటా రెండా, అసలు ఇన్ని అని కాదు. మనం ఈవెన్ అసలు ఏమంటారు, ఇండియాలోనే బోర్డన్ని మన దగ్గర
పూనాలో ఉన్నటువంటి దగుడు సేట్ గాని, చుట్టుపక్కల ఉన్నటువంటి అష్టవినాయక టెంపుల్ గాని, బాంబేలో ఉన్నటువంటి సిద్ధి వినాయక గాని, మనకు ఉన్నటువంటి కాణిపాకం టెంపుల్ గాని, మా సికింద్రాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి గణపతి ఆలయం ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ పక్కన, చాలా పెద్ద ఆలయం. నేను ఎన్ని సార్లు వెళ్ళానో, ఆ ఆలయం కట్టినోడు కూడా అన్నిసార్లు వెళ్ళి ఉంటాడు. అన్ని సార్లు నేను వెళ్ళి చాలా చిన్నప్పటి నుంచి ఆ ఆలయానికి వెళ్తుండేవాడిని అనమాట. అలాంటి చెప్పండి సార్, ఎక్కడ సార్? రైల్వే స్టేషన్ ఆనుకుని ఉంటుందమ్మా. రైల్వే స్టేషన్ కరెక్ట్. ఆ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో అది కాక థాయిలాండ్ లోపల మీకు ఒక పెద్ద టెంపుల్, అది అప్రాక్సిమేట్ గా 40 మీటర్స్, అంటే సుమారుగా 14-15 అంతస్తులంత పెద్దది. అంత పెద్దది థాయిలాండ్ లో ఉంది. ఇంకా అది కాకుండా మన ఇండియాలో కూడా మనకు కొల్లాపూర్ లో ఒక ఇది ఉంది. అది సుమారుగా ఒక 90 ఫీట్, అంటే 15 సుమారుగా ఒక 7-8 6-7 అంతస్తులంత పెద్దది. అది కూడా చాలా పెద్దది. అది కాక మళ్ళీ మనకు ఫెస్టివల్స్ లోపల అన్నిటికంటే పెద్ద గణేష్ చేసేది మా బంగారు తెలంగాణలో, మా ఖైరతాబాద్ లో చేస్తారు. అది స్పెషల్ పర్మిషన్ తీసుకుని 2-3 నెలల ముందే ఎంతో తాత్విక రూపంలో గణేష్ ని ఏ రూపంలో అయినా పూజించవచ్చు సార్. గణేష్ ని మేము బాహుబలి రూపంలో పూజించవచ్చా? అబ్సల్యూట్లీ పూజించవచ్చు సార్. గణేష్ ని మేము కుబేరా రూపంలో పూజించవచ్చా? పూజించవచ్చు. ఇవన్నీ ఏంటంటే సినిమాల రూపంలో ఉన్నాయి కదా సార్ అని మనము చిరాకు పడుతూ ఉంటాం. కాదు, అదంతా ఏంటంటే మనకు గణేష్ ని వివిధ రూపాలలో, గణేషుని విష్ణు రూపంలో, గణేశుని శివుడు రూపంలో, గణేశుని అమ్మవారి రూపంలో, గణేశుని పంచముఖాలలో, గణేశుని 16 ముఖాలలో, ఏ రూపంలో అయినా కూడా పూజించవచ్చు అని చెప్పడానికి. అంటే నిజంగా కుబేర రూపంలో, బాహుబలి రూపంలో పూజించకండి, ఊరికే జోక్గా చెప్తున్నాను, కానీ ఎలా అయినా పూజించవచ్చు అని చెప్పడానికి అదొక విషయం అని చెప్పేసి చెప్తున్నాను. అది కాక గణేష్ ది కరెన్సీ ఉండేది ఒకప్పుడు ఇండోనేషియాలో, ఇప్పుడు లేదనుకుంటాను. వాళ్ళ కరెన్సీలో గణేష్ యొక్క బొమ్మ ఉండేది. సో అట్లాంటి మహోన్నతమైనటువంటి గణేష్ కి చాలా 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 ప్రాధాన్యత ఉంది. తమిళనాడులో అయితే ఎన్ని గణేష్ అద్భుతమైనటువంటి దేవాలు ఉన్నాయో. మళ్ళీ మాకు ఇక్కడ సిద్దిపేటలో మళ్ళీ ఒక మంచి ఇది ఉంది, కర్ణాటకలో దొడ్డ గణపతి దేవాలయం బసవన్న గుడి దగ్గర. సో ఇట్లా చాలా చాలా టెంపుల్స్ లోపల ఆయన యొక్క ప్రాధాన్యత చెప్పారు. సరే, వీటన్నిటితో పాటు మనం పూజలు చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ పూజ ఏదైతే ఉందో ఇది నేను మూలాధార చక్రం, నా లోపల వివేకం రావడానికి, నేను అంటే నా లోపల ఇన్ని రోజుల పాటు అజ్ఞానంగా ఉన్నాను, నా లోపల ఇప్పటికైనా కూడా కుండలిని జాగృతం కావాలి అని పూజ లోపల మీరు భావంగా పెట్టుకోండి. ఇందాక చెప్పిన 16 నామాలని గుర్తుంచుకుని అజ్ఞానమును పోగొట్టేటటువంటి, మన లోపల తమస్సును పోగొట్టేటటువంటి, మనకు విద్యనిచ్చేటటువంటి ఓంకార స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గణేష్ ని పూజిస్తున్నాను అనుకోండి. శమంతకమణి కథ చదివేటప్పుడు ఏమనుకుంటారు? శమంతకమణి కథ నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. ఏమిటి అక్కడ మనకు శమంతకమణి అంటే మన మనస్సు. అది ఎవరిచ్చారు? సూర్యుడు ఇచ్చినటువంటిది. సూర్యుడు అంటే ఎవరు? జ్ఞాన ప్రకాశుడు. జ్ఞానం సూర్యుడే కదా మనకు. యజుర్వేదం లోపల మనకు శుక్ల యజుర్వేదం వచ్చింది, ఆయనతోటే హనుమాను వెళ్ళి వేదాలు నేర్చుకున్నటువంటిది కూడా సూర్యుడే. కాబట్టి ఆ మనస్సు ఏదైతే ఉంటుందో సూర్య చంద్రుల యొక్క రూపము. కాబట్టి అది మన జ్ఞాన ప్రకాశానికి ఇది. అంటే శుద్ధమైన మనస్సు ఉంటే అపార సంపదలు వస్తాయి. శమంతకమణి అంటే అది మీనింగ్. ఆ శమంతకమణి లోభం వల్ల ఏమైంది? సత్రాజిత్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది? శ్రీకృష్ణుడు అడిగితే వద్దొద్దు, ఇంత బంగారం ఇచ్చేటటువంటి దాన్ని ఎవరైనా, ఎంత మూర్ఖుడైనా ఎవరికైనా ఇస్తాడా అని చెప్పేసి అంటాడు. ఆ లోభం వల్ల మనశ్శాంతి కోల్పోతాడు. మనశ్శాంతి కోల్పోవడమే కాకుండా ఇప్పుడు శ్రీకృష్ణుడి విషయంలో ఏమైంది? ఆయనకు అపవాదు వచ్చింది. ఎవరైతే జనాలు సత్యాన్ని చూడలేరో, మీరు ఈ పాయింట్ రాసి పెట్టుకోండి, సత్యాన్ని చూడలేనటువంటి జనాలు అసత్యాన్ని ప్రచారం చేస్తారు. ఈ అపవాదులు ఏవైతే ఉంటాయో ఇవి సమాజాన్ని క్షీణింపజేస్తాయి, నాశనం చేస్తాయి సమాజాన్ని అనేటటువంటిది మనకు శమంతకమణి యొక్క కథ శ్రీకృష్ణుడికి జరిగినటువంటి ఆ పాపం వల్ల తెలుస్తుంది. జాంబవంతుడు ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నాడు భగవంతుడు రావాలి అని చెప్పేసి. ఏ విధంగానైతే గోపికలందరూ కూడా ఒకే ఒక షాట్ లోపల అందరూ మోక్షాన్ని తెచ్చుకున్నారో, జాంబవంతుడు కూడా అలాగే కొన్నేళ్ల తపస్సు యొక్క ఫలితము రాముడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి ఆయన యొక్క కోరికను తీర్చి, ద్వంద్వ యుద్ధం అనేటటువంటి కోరిక తీర్చి, ఆయన లోపల మళ్ళీ బుద్ధిని వికసింపజేసి ఆయనకు తను ఎవరో తెలియజేసి, వినయంగా జాంబవంతుడు మణిని, ఆయన కూతుర్ని అంటే ఆ ఉయ్యాలలో ఉన్న కూతురు కాదు, మళ్ళా కథలు ఇదే రామాయణం, ఆ కథలు సరిగ్గా లేవు. ఉయ్యాలలో ఉన్న కూతురు బేబీ, ఆమె వేరు, ఇంకొక కూతురు ఉంటుంది, ఆ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది జాంబవంతుడు అంటే తపస్సు. అది గుర్తుంచుకోవాలి. మణి ఎవరికి చేరింది? యోగ్యుడైనటువంటి శ్రీకృష్ణుడికే చేరింది. సో శమంతకమని చదవడం ద్వారా అర్థం ఏంటంటే, మన మనస్సును మనం స్వాధీనం ఉంచుకోవాలి అంటే అనవసరమైన విషయాలను వదిలేసేసి, అనవసరమైన విషయాలను త్యజించి
భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకోవడం ద్వారా, పరబ్రహ్మ యొక్క ధ్యానం చేయడం ద్వారా, సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా, మనలో ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యని, మూర్ఖత్వాన్ని తొలగించుకోవడం ద్వారా ఆ మని మళ్ళీ యోగ్యులకే అందుతుంది. ఎవరైతే సరైన ఆలోచనలు చేస్తారో వారికి మాత్రమే జ్ఞానం అందుతుంది. ఎవరైతే సరైన ఆలోచన ద్వారా భగవంతుడిని గుర్తిస్తారో వారికి నిజమైనటువంటి భగవంతుడు దొరుకుతాడు. అంటే పరబ్రహ్మను చేరాలి అంటే ముందు నీ లోపల చిత్తశుద్ధి జరగాలి. ఇక్కడ ఉన్న చెత్త అలా పారేయాలి. అలా పారేయాలి అంటే భగవంతుణ్ణి పరబ్రహ్మ రూపంలో నువ్వు ధ్యానించి సత్యాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధాంతాన్ని పాటించినప్పుడు, వేదాంతంలో ఉన్న విషయాలన్నీ మనకు అర్థమైనప్పుడు మనస్సు ఎంత స్థిరంగా ఉంటుంది. ఆ మనస్సును నిగ్రహం చేసుకోవడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. కాబట్టి భగవంతుణ్ణి రేపు పూజ చేసేటప్పుడు ఏదో హడావిడిగా హంగు ఆర్భాటాల ద్వారా చేయకండి. భగవంతుడి యొక్క తత్వం ఎంత బాగా తెలుసుకున్నాం వేదాలలో, పురాణాలలో, ఉపనిషత్తులో. తర్వాత మళ్ళీ మనము ఆయన అవతార రూపంలో తెలుసుకున్నాము. ఆయన రూపం ద్వారా ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకున్నాము. ఏ క్యారెక్టరిస్టిక్స్ మన లోపల కావాలి. ఆయన అవతారాల ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు మన లోపల పోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకున్నాం మనము. అటువంటి మహోన్నతమైనటువంటి గణపతి పండుగ. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాకు గణపతి అంటే చాలా ఇష్టం. గణపతిని 3 గీతల నుంచి మొదలెట్టి కాంప్లికేటెడ్ గా కూడా గీయవచ్చు. ప్రపంచంలో ఎక్కువ రూపాలు గీసేది గణపతికే. ఆ ప్రథమ గణ నాయకుడి యొక్క పూజ మనందరము కూడా ప్రశాంత చిత్తులమై హడావిడి లేనటువంటి భక్తి మాత్రమే ప్రధానంగా పెట్టుకుని జ్ఞానం ప్రసాదించమని మాత్రమే అడుగుతూ చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు, వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు, శుభ ఆకాంక్షలు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సార్ చాలా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అన్ని అవతారాలు ఉన్నాయని అంతగా తెలియదు. దాని తత్వం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి సార్, నేను ఎప్పుడు తిట్టుకునేదాన్ని, వీళ్ళంతా వేరే వేరే సినిమా హీరోలాగా అంతా వేసేస్తుంటారు. సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు అక్కడ చూసి ఎందుకు లేట్ చేస్తారు, ఆయనలాగా ఉండొచ్చు కదా అని ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది. ఏ రూపంలో అయినా పూజించవచ్చు. ఐ నెవర్ లైక్ దట్. వాళ్ళు అదే ఇప్పుడు మీరు చెప్తే నాకు అది నేను ఆలోచించి తప్పు అని తెలిసింది. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ఫస్ట్ టైం పండుగ ఎంజాయ్ చేస్తాం సార్. ఫస్ట్ టైం పండగలా చేస్తుంటాం. కరెక్ట్. ఆ మాట నాకు నచ్చింది. అది కరెక్ట్. పండగని పండగలాగా మనస్ఫూర్తిగా చేయండి, గుండెల నిండుగా చేయండి. రేపు సాయంత్రం మళ్ళీ మనం ప్రవచనం ఇచ్చే టైంకి మీ అందరికీ మోక్షం అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇది నిజం, ఇది సత్యము. మనకు భగవంతుడు రూపం ఎందుకు పెట్టారు అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి. అంతేగాని రూపాన్ని ఏదో పట్టేసుకొని దాన్ని పట్టేసుకొని ఆ విగ్రహాలు పెట్టి దేవుణ్ణి ఒక దగ్గర యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఏ పర్టికులర్ ప్లేస్ అండ్ టైం. నో, గాడ్ ఈస్ ఎవ్రీవేర్. గాడ్ ఈస్ ఆల్ పర్వేడింగ్. గాడ్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్. అన్ని తెలిసినటువంటి ఆ మహానుభావుడైనటువంటి భగవంతుని ఏ రూపంలో అయినా కూడా మనం పూజించవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇక ఈరోజు మళ్ళీ మనము ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. లేకపోతే మనము ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు మన భజగోవిందం, మీ అందరికీ బాగా ఇష్టం కాబట్టి భజగోవిందంని కొద్దిసేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఇలా తత్వ రూపంలో ఇదే ఫస్ట్ టైం సార్ తెలుసుకోవడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మ్యామ్. మీ అందరికీ కూడాను చక్కటి ఆకాంక్షలు. ఈ సంవత్సరము చక్కగా చేసుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, గురుదక్షిణ నాకు ఎప్పుడూ అవసరం లేదు. నేనే మీకు శిష్య దక్షిణ అని చెప్పేసి వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే బాగా శ్రద్ధగా విన్న ప్రతి ఒక్క శిష్యుడికి నా దగ్గర నుంచి చక్కటి పుస్తకాలు, నా దగ్గర వేలాది పుస్తకాలు ఉన్నాయి భగవంతుడివి, మీ ఆత్మతత్వానికి తెలియజేసేవన్నీ నేనే శిష్య దక్షిణగా ఇస్తాను. శ్రద్ధగా విని నిజంగా జీవితంలో ఆచరించామనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఒక్కరు అని కాదు, లిమిట్ లేదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఎన్ని ప్రైజులు ఉంటాయో మనకే తెలియవు. అంత మందికి అది తప్పకుండా అనుగ్రహంగా అందుకుందాం అవన్నీ కూడాను. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? అంటే సార్ ఇప్పుడు కృష్ణుడు, సారీ, మన గణపతికి కూడా మనం ఎలాగైతే
అంటే ద్వైతం ఉండకూడదు, డ్యువాలిటీ లేకుండా ఉన్న కాన్సెప్ట్ ని మనం ఈ గణపతిలో ఇప్పుడు చూస్తున్నాం. కరెక్ట్ 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 అంతే కదా సార్? కరెక్ట్. ఏదైనా అంతే. మీకు ప్రతి మన హిందూ ధర్మంలో అల్టిమేట్ పాయింట్ అద్వైతం. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ పర్టికులర్ అల్టిమేట్ పాయింట్ యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ ఎ లాట్, డూ ద రైట్ సాధన, రైట్ ప్రాక్టీస్. ఆ రైట్ ప్రాక్టీస్ ద్వారా యూ విల్ అటైన్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వచ్చిన తర్వాత యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాడ్ వెరీ ఈజీలీ. అండ్ ఇంకోటి ఏమవుతుంది తెలుసా, గ్రాడ్యువల్లీ కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి. దూరం అయిపోయి భగవంతుడికి మనము అనుక్షణం దగ్గరైతూ వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇంకెక్కువ మనము ఇది చేయకు. భగవంతుడు అంటే ఒక రూపం లోపల పెట్టేసేసి ఆ దేవుడికి హారతులు ఇచ్చి ముఖమంతా నల్లగా చేస్తారు దేవుళ్ళు కొంతమందిని. సో అలా కాకుండా అలా చేయకండి. ప్రశాంతంగా భూస్వరూపం భూతత్వం ఉన్నటువంటి ఆ భగవంతుడిని, చక్కటి భగవంతుడిని సెలెక్ట్ చేసుకుని మంచిగా చక్కటి పూజలు చేసి చక్కగా నిమజ్జనం చేసి ఉండండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. అది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. శుభం లాభము తర్వాత వినాయకుడి యొక్క కుమారులు అంటారు పిల్లలు. కరెక్ట్ కరెక్టేనా సార్? అవునమ్మా. అంటే నిజంగా పిల్లలు ఉంటారు కదా, దేవుడికి పిల్లలు ఎక్కడ ఉంటారు, దేవుడికి పిల్లలు ఎక్కడ అవుతాయి, అది మనకు తత్వరూపంలో తెలుసుకోవాలి. తత్వరూపం అంటే ఏంటి? సిద్ధి బుద్ధి వాళ్ళ పిల్లలు అని అన్నట్టు విన్నా సార్. సిద్ధి బుద్ధి భార్యలు వాళ్ళ కుమారులు ఆయన పిల్లలు, శుభం లాభం ఆయన పిల్లలు. నిజంగా పిల్లలు భార్య ఉండరు దేవుళ్ళకి. దేవుళ్ళకు మనలాగా పెళ్లిళ్ళు అయ్యి మనలాగా కాపురాలు చేసుకుంటూ పెద్ద అయితూ చిన్న అలా ఉండరు. అది కేవలం మనం ఒక కథ తెలుసు, ఒక అలా తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎవరు అంటే సిద్ధి బుద్ధి అని చెప్తారు సార్. వినాయకుడు భార్య పేర్లు చెప్పమంటే అవును, సిద్ధి బుద్ధి సిద్ధి లభిస్తుంది అని చెప్పడం అంతవరకే. అంతే అంతే. ముద్గల పురాణం ప్రకారము, గణేష పురాణము ప్రకారము మనకి ఇవి ప్రధాన పురాణాలు కాదు. ఇవి ఏంటంటే మనకు ఉప పురాణాలు, తర్వాత ఇంకా చాలా పురాణాలు 180 పురాణాలలో వచ్చినటువంటి విషయాలు అవి. కానీ మహాపురాణాలలో గణేష్ కథ ఉంది, శివ పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, స్కంద పురాణంలో భగవంతుడి కథ ఉంది. అన్ని పురాణాలలో కూడా గణేశుడు గురించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి పురాణ పురుషుడు కవి పురాణం అనుశాసనం. కానీ సార్ హోమం చేసేటప్పుడు లక్ష్మీ గణపతి హోమం అని చేస్తారు కదా, మరి ఇక్కడ ఇదేంటి సార్? పూజల గురించి వాటి గురించి కాదు, ఇవాళ కేవలం తత్వం గురించి మాట్లాడుకుంటాము. గణేషుని రకరకాల పూజలలో 32 రూపాయలలో 64 రూపాయలలో పూజిస్తారు. అందులో లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, 50 చాలా రకాల దేవుళ్ళు. అవన్నీ కూడా ఆయన అవతారాలుగా ఆయన పురాణాలలో చెప్పినటువంటి వాటి ద్వారా విజయ గణపతి, లక్ష్మీ గణపతి ఇలా రకరకాల రూపంలో కొలవడం అనేటటువంటి తప్పు సాంప్రదాయం కాదు. పురాణాలలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం చేస్తారు. జై శ్రీకృష్ణ. లక్ష్మీ శుభాకాంక్షలు సార్ మీకు. నవరాత్రులు అనేది ఎందుకు అట్లా నవరాత్రులు ఎందుకు చేయాలి సార్? చేయాల్సిన అవసరం లేదు, మనకు ఒకరోజు చేసినా చాలు. నవరాత్రులు అంటే ఏంటంటే 9 అనేటటువంటిది భగవంతుడి సంఖ్య. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 9కి ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా మనము తెలుసుకున్నాము. 9 యొక్క ప్రాధాన్యత ఏమిటి? 9 అనేటటువంటి నంబర్ ఎప్పటికీ మారదు. మీరు 9 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా, ఎన్నిసార్లు కలిపినా 9 నెంబర్ అనేటటువంటిది మారదు. ఆ 9 నెంబర్ ని మనం చేరుకుంటాం. మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేవి మనుషుల నెంబర్లు. 9 అనేటటువంటిది దేవుడి నెంబరు. మనము జీవుడు నుంచి దేవుడుగా మారాలి అంటే మనము 9 స్థాయికి ఎదగాలి అని చెప్పి లెక్క అన్నమాట అది. అందుకని 9 అంటారు. 9 జీవుడు పరమాత్మగా మారాలి. అది చాలా బాగా చెప్తారండి మీరు. జై శ్రీకృష్ణ సార్. అందరూ ఏంటంటే మీరు గణపతిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుతారు అని ఒక క్వశ్చన్ వేస్తుంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ సేమ్ డే నిమజ్జనం చేయాలా, 3 days అంటారా, లేదంటే ఎన్ని రోజులు పూజ చేయాలంటే అన్ని రోజులు ఉంచుకోవచ్చు. సంవత్సరం అంతా ఉంచుకోవచ్చు. ఓకేనా? నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే విధిగా పూజలు చేయలేని వాళ్ళు నిమజ్జనం చేస్తారు. ఇంట్లోపల ఇప్పుడు మీరు పటాలు పెట్టుకుని పూజ చేస్తారు కదా, వాటికి ఏ ఫలితం ఉండదు. పటాలకు ఏ ఫలితం ఉండదు, ఫొటోస్ కి ఏ ఫలితం ఉండదు. విగ్రహాలు పెట్టుకుని వాటిని ప్రాపర్ గా ప్రతిష్ఠింపజేసి వాటికి నిత్య కర్మలు, షోడశోపచారాలు ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఆ విగ్రహానికి ప్రతిష్ఠించడం అనేటటువంటిది జరుగుతుంది. విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆలయాలలో చేసినట్టుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి భగవంతుడి యొక్క శక్తిని అక్కడ ఇది చేస్తారు. అంతగాని దేవుడు ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే ఓకే, అలా చేసుకోండి. కానీ దానికి
ఈ కర్మకాండల ద్వారా వచ్చే శక్తి రాదు. ఎన్ని రోజులు ఉంచుకోవాలి? మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు ఉంచుకోవాలి. మరి మనం ఎందుకు నిమజ్జనం చేస్తాం? అన్ని రోజులు చేయగలమా? ఎంత సిగ్గుపడాలి, షికార్లకు వెళ్ళాలి, కబుర్లు చెప్పాలి. సెల్ ఫోన్లు ఒక్కొక్కడు 3 సెల్ ఫోన్లు కొనుక్కొని 3000 కాంటాక్ట్లు పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి వీలవుతుందని భలే మాట్లాడతారు. అస్సలు వీలు కాదు. మీరు దేవుని రోజు పూజ చేయడం అంటే ఏదో ఇక నా ప్రవచనం ఉంది, ఏదో బలవంతపు ఇది చేస్తున్నారు కానీ మీకు ఎక్కడ వీలవుతుంది? కాబట్టి భగవంతుని ఎప్పుడు తీసేయచ్చు, అసలు తీయవలసినటువంటి అవసరం లేదు. గురుగారు సార్ ఇంకొక ప్రశ్న, గురుగారు మనము పసుపుతోని గౌరీమాతను వినాయకుడిని చేస్తాం కదా, వాటిని నిమజ్జనం చేయాలన్నా మనం ఇంట్లో ఒంటికి అట్లా ముఖానికి? కర్మకాండాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ ఇది చేయకండి. ఇదేంటే పసుపుతో ఎందుకు చేస్తాము అంటే, గణేష్ ఏ దేవుడు పూజ చేసినా ముందు ఆ ఆత్మ భూమి తత్వానికి పూజ చెయ్యాలి. కాబట్టి గణేష్ ని పసుపు రూపంలో చేసి పూజ చేయడం. పసుపు అంటే మంగళకరము అని చెప్పేసి లెక్క. ఓకే, ఇక దాన్ని ఉద్వాసన చెప్పిన తర్వాత అది మామూలు పసుపు ముక్కతో సమానము. గణేష్ విగ్రహంని ఎప్పుడైతే మీరు ఉద్వాసన చెప్తారో అది మామూలు రాయితో సమానము. ఏదైతే ఉద్వాసన చెప్పిన తర్వాత దాని లోపల ద్విగ్విమోక అంటే వదిలేసాం, భగవంతుని యొక్క శక్తి ఇందులోంచి నేను వదిలేశాను అని చెప్పేదాన్ని ద్విగ్విమోక అని చెప్పేసి అంటారు. అంటే అక్కడి నుంచి భగవంతుడి శక్తిని మీరు తీసేశారు. భగవంతుని శక్తిని ఎప్పుడైతే మీరు తీసేశారో ఇక అప్పుడు అది రాయితో సమానము, అది చిన్న పసుపు ముక్కతో సమానం అంతే. కాబట్టి ఉద్యాపన చేసిన తర్వాత మీరు ఎక్కడైనా నిమజ్జనం చేయొచ్చు. ఇంట్లోనే మీరు నీళ్ళన్నీ పెట్టుకుని ఆ నీళ్ళల్లో వినాయకుడిని తలపేసేయచ్చు, తప్పలేదు. శ్రీధర గారు తర్వాత మృదుల గారు, శ్రీధర ఉషారాణి గారు తర్వాత మృదుల గారు. శ్రీధర గురుగారు చాలా బాగా చెప్పారండి అన్ని గణపతి తత్వాన్ని. కామాసురుడు, క్రోధాసురుడు వాళ్ళందరి గురించి, రాక్షసుడు, మోహాసురుడు, బలాసురుడు, లోహాసురుడు, అవన్నీ మనలో ఉన్న గుణాలే కదండి సార్. 6 గుణాలే మనలో ఉన్న షడ్గుణాలే కదా ఇవన్నీ. అవును అవును, మనలో ఉన్న గుణాలే. ఈ రోజు వేరే లెసన్ లేదా? ఒక్క నిమిషం, ఆవిడ పాపము ఆవిడ ఉషారాణి గారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అదే సార్, అది ఎప్పుడు వినలేదు నేను. అట్లా ముద్గల పురాణంలో ఉందంటున్నారు కదా, గణేష పురాణంలో. చాలా బాగుంది నిజంగా. ఆ కథ విన్నాక చాలా ఆనందంగా అనిపించింది. మీకు ధన్యవాదాలండి. మృదుల గారు ఏదో అడగబోయారండి, మీరు అడగండి. నేను లేట్ గా జాయిన్ అయ్యానండి కొన్ని కారణాల వల్ల. సార్ అధర్వణ శీర్షం అంటున్నారు కదా, అది గణేష్ అధర్వణ శీర్షమా చెప్పారు సార్? గణేష్ అధర్వణ శీర్షం అది మీకు ఉపనిషత్తు ఇదన్నమాట. దాంట్లో కూడా గణేష్ కు సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు తెలియజేస్తుంది. గణేష్ అనేటటువంటి వాడు ఏదైతే ఉన్నదో అది మనకు ఆత్మ జ్ఞానమును తెలిపేటటువంటిది, అంటే అద్వైత భావమును తెలిపేటటువంటిది అది అని చెప్పేసి చెప్తుంటారు. ఓకేనా? అది చదువుకోవాలి కదా సార్ మనం పూజకి ముందు? మీరు పూజ మామూలు పుస్తకంలో ఎలా ఉందో అలాగే చేసుకోండి, ఏం తప్పలేదు. అందులో కూడా చక్కగా మీకు చక్కటి భూతో అన్ని ఏవైతే మీకు ఉంటాయో, అపవిత్ర పవిత్ర, మళ్ళీ తర్వాత తిష్టంతు భూత పిశాచ, తర్వాత సంకల్పము, తర్వాత పసుపు గణపతితో గణపతికి ముందు పూజ చేయడము, తర్వాత పసుపు గణపతిని ఉద్వాసన చెప్పి మెయిన్ గణపతిని ఆహ్వానించడము. గణపతికి కూడా గణపతినే ముందుగా పూజ చేస్తాం. సో కొంతమంది చెయ్యరు, ఎక్కువైనా తప్పేమీ లేదు. కానీ ఏ దేవుడి పూజ చేసినా ముందుగా గణపతిని చిన్న పసుపులాగా పెట్టి, ఎందుకంటే సాధన ఎలా ప్రారంభమవుతుంది? ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఇలా. కాబట్టి ఈ మొదటి పాయింట్ లేనిదే మధ్యలో డైరెక్ట్ గా చేయకూడదు. కాబట్టి ఆ మొదట మనం గణేష్ కి పూజ చేయాలి. అందుకే గణేష్ ప్రథమ పూజకు అర్హుడు అని చెప్పేసి తెలుసుకుందాం. సార్ నాది అన్మ్యూట్ చేయండి సార్, నాకు వినపడట్లేదు ఏమి. అయ్యో రావా, రమ్మనండి సార్, స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ రమ్మనండి. అలానే చేస్తున్నామ్మా, అయినా కూడా రావట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా. సరే, నెక్స్ట్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజుకి ఆపుకుని చెప్పండి. ఇదే తెలుసుకుందాం. భజగోవిందం రేపు తెలుసుకుందాం లేండి. చెప్పండి మణి గారు. పసుపు గణపతిని కాకుండా ఒక్కగా కూడా పెడతారు కదండి వినాయకుడి కింద. వినాయకుడికి పూజ చేయడం అనేటటువంటిది పసుపు గణపతితో పూజ చేస్తారు. ఆకును పెట్టి ఆకు మీద పసుపు గణపతిని పెట్టి పూజ చేస్తారు. కొంతమంది ఒక్కలు కూడా పెట్టి ఒక్కని బొట్టు పెట్టి గణపతి అని కూడా చేస్తారు.
చేయొచ్చు పేడతో కూడా చేస్తారు సార్, పిల్లరాయుడు అంటారు. సరే చెయ్యండి. ఇట్లా అంటే ఇక్కడ పసుపు అనేటటువంటిది ఒక మంగళ రూపము అని చెప్పి చెప్పడమే తప్ప మరి ఏది కాదు. అది భూమి యొక్క తత్వము అని చెప్పి చెప్పడం కోసం మాత్రమే మనం గణేషు భూమి తత్వము అని చెప్పి చెప్పడానికి మాత్రమే అది పెడతాము. పసుపు అని పెట్టడంలో మీనింగ్ ఏంటి అంటే ఇది మంగళము, పసుపు అంటే మంగళ స్వరూపం అని పెట్టడమే. దాన్ని వేరేది పెట్టవచ్చు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ మీరు మీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటే అలాగే చెయ్యండి, తప్పేమీ లేదు. ఒకవేళ తప్పేమన్నా ఉంటే ఆ పుస్తకాన్ని రాసిన వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? జై శ్రీకృష్ణ. పంచముఖ గణపతి అంటే ఏంటండి ఇది? ఉంటారు. నేను అదే అంటున్నాను, భగవంతుడిని అనేక రూపాలలో పూజించడం అనేటటువంటిది హిందూ సాంప్రదాయంలో వచ్చింది. అలాగా రకరకాల రూపాలలో పంచముఖ గణపతి ఉంటాడు, మీకు షణ్ముఖ గణపతి కూడా ఉంటాడు, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అష్టాముఖ గణపతి కూడా ఉంటాడు. సార్కి చెప్పరా? సార్ ఏదన్నా నాది మ్యూట్ లో పెట్టారేమో, ఇప్పుడు మ్యూట్ చేశాను అవన్నీ. సో కాబట్టి ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏమంటారు, సో ఏం చెప్పాను మర్చిపోయాను. మళ్ళీ ఇందాక చెప్పినట్టే దయచేసి రూపం ఇవ్వకండి, దయచేసి దేవుడికి ఒక రూపం లేదు అని గుర్తుంచుకోండి. రూపము మన యొక్క అనుభవంలోకి తెచ్చుకోవడానికి మాత్రం ఒక సాధనంగా గుర్తించండి, అంతే. ఆ రూపం చూసినప్పుడు మీకు తత్వము గుర్తు రావాలి అని గుర్తుంచుకోండి. ప్రతి దేవుడిని కూడా అనేక రూపాలలో కొలుస్తారు. ఏ విధంగానైతే విష్ణుమూర్తిని కొలుస్తారు అదే విధంగా అష్టమూర్తి గణపతి కూడా ఉంటాడు. అంటే ఇందాక చెప్పినటువంటి 8 అవతారాలు. అలాగే 6 ముఖాల గణపతి ఉంటాడు. సో కాబట్టి అది పెద్ద మనకు దాన్ని అవి 64 రకాల గణపతి యొక్క రూపాలు ఉన్నాయి, 64 రకాల గణపతి అవతారాలు ఉన్నాయి. మళ్ళీ ఇదే కాదు, ఇంకా నవగ్రహాలని గణపతి రూపంలో పూజించే సాంప్రదాయం కూడా ఉంది గాణాపత్యాల్లో. నల్లగా ఉంటే ఆయన ఎవరు, శని. ఓకే, ఇట్లా అన్నమాట. మనకు గురువులాగా ఒక మంచి బంగారపు వర్ణంతోని అలా పెట్టడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ద్వారా వాళ్ళని పూజించడం అనేది మనకు వస్తున్నటువంటి ఆచారము. తప్పేమీ లేదు, గాణాపత్యంలో అలా వాడతారు. ఇప్పుడు దేవుడిని ఏ రూపంలో పూజించాము అనే కంటే కూడా దేవుడి ద్వారా మనం ఆ తత్వానికి వెళ్ళామా లేదా. వైష్ణవులు విష్ణుమూర్తి తత్వం ద్వారా భగవంతుని చేరుకుంటారు, శైవులు శివుడి యొక్క తత్వం ద్వారా చేరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని పెట్టుకుని చేస్తారు, అంతేగాని ఈ పూజలో ఎంత చేయాలి, దీనికి ఏ పూజ చేయాలి, దానికి ఏ పూజ చేయాలి, ఈ ఆచారాలు వ్యవహారాలు అంత డీప్ గా వెళ్ళిపోతే జీవితం లోపల జ్ఞానం తెలుసుకునేటటువంటి తత్వం తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. రూపము ఏదైనా భగవంతుడి స్వరూపమును గుర్తించేటటువంటి స్థాయికి మనం అందరము కూడా ఎదగాలి. అదే మనకు వినాయక చవితి ద్వారా మనము తెలుసుకునేటటువంటిది. ఈ చవితి ఎందుకు, అష్టమి ఎందుకు, నవమి ఎందుకు, షష్ఠి ఎందుకు, ఇవన్నీ మంచి రోజులు కాదు. ఆ మంచి రోజులు కావు అనేటటువంటి మూఢనమ్మకాలు మీ లోపల ఉంచుకోవద్దు. చవితి నాడు వినాయకుడు, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి, అష్టమి నాడు దుర్గాష్టమి, కృష్ణాష్టమి, నవమి నాడు మహర్నవమి, శ్రీరామనవమి. కాబట్టి ఈ విధంగా మన లోపల మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఎన్నో ఇచ్చారు, కానీ ఇంకా ఈ రోజుకు కూడా మూఢనమ్మకాలు అనేటువంటివి మనను వెంటాడుతూ వేధిస్తూ మనను బాధ పెడుతున్నాయి. కాబట్టి తత్వ భావన తెలుసుకున్న తర్వాత ఇక మీకు రూపంతో పని ఉండదు. రూపం కేవలము ప్రతీక మాత్రమే, జస్ట్ ఒక చిన్న మీకు సాధనకు ఉపయోగపడే ఉపకరము మాత్రమే అని చెప్పి గుర్తుంచుకోండి. పూజ చేస్తున్నప్పుడు పవిత్రంగా భావన పెడుతూ ఆ విగ్రహంలోనే భగవంతుడున్నాడు, సర్వశక్తి అక్కడే ఉన్నది, ఆ విగ్రహంతో మీరు మమైకం అవుతూ మీరు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆలోచన లేదు. బండగా పూజలు చేసేద్దాం, బండగా పాటలు పాడదాం అని చెప్పేసి అనుకుంటే భగవంతుడు ఎప్పటికీ రాడు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు సార్, చాలా చాలా బాగుంది ఈరోజు క్లాస్ మాత్రం. వండర్ఫుల్. ఓకే, ఇక మనకు భజగోవిందానికి టైం సరిపోదు, 10 అయిపోయింది ఆల్రెడీ, 9:54. మనం ఏం చేద్దామంటే రేపు కావాలంటే ఒక అరగంట సేపు చెప్పుకొని తర్వాత మనం ఋగ్వేదం ఒక అరగంట చెప్పుకుందాం. ఓకేనా? అందరూ కూడా తత్వ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారని కేవలము ఆలోచన ద్వారా, భగవంతుడి రూపం ద్వారా మనకేం తెలిసింది, పెద్ద తల అంటే బుద్ధి, ఆలోచన ద్వారా, చెవులు సరైనటువంటి విషయాలు, సత్యమైనటువంటి విషయాలు వింటూ ఉండడం ద్వారా, నోరు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా, తొండము
అంటే సూక్ష్మ స్థూల విషయములను గ్రహించగలిగేటటువంటి స్థాయికి వెళ్తే మనకేమొస్తుంది? మోదకము వస్తుంది, ఆనందము వస్తుంది. ఎలా వస్తుంది ఆనందము? మనసు అనేటటువంటి ఎలుక మీద మనం అధిరోహించడం ద్వారా, ఇంద్రియములను నిగ్రహించుకోవడం ద్వారా మోదకము అంటే ఉండాలని మోదకం అంటారు, ఆనందాన్ని మనకు కలగజేస్తుంది. ఎందుకు భగవంతుణ్ణి ఇన్ని పత్రాలతో పూజిస్తారు? ఆరోగ్యదాయకమైనటువంటిది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉన్నవాడే భగవంతుడి యొక్క ధ్యానాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని ఎక్కువగా చేయగలుగుతాడు. అందుకే 1 పత్రం రూపం లోపల ఆ భగవంతుని అందరూ కూడా రేపు పూజించి ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ. వినాయక చవితి శుభాకాంక్షలు సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. చాలా బాగా చెప్పారు సార్. తెలిసి రేపు మంచిగా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు సార్. జై శ్రీకృష్ణ. అందరికీ శుభాకాంక్షలు.